ఎన్నో మాటలు విని వెళ్ళిపోతున్నావు, కానీ మన జీవితాలలో మార్పు అనేది ఉందో లేదో ఒకసారి ఆలోచించలేకపోతున్నాం. ఈరోజు దేవుని నమ్మిన వారు అందరిని గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, ఏదో కావాలని దేవుని దగ్గరకు వస్తూ దానికోసం కన్నీరు కార్చటం మనం చూస్తుంటాం. కానీ దేవుని దగ్గరికి మనం ఎందుకు రావాలో, ఎందుకు వస్తున్నామో అర్థం కాని పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. ప్రేమైన దేవుని పిల్లారా, ప్రతి ఆదివారము దేవుని మందిరానికి మనం వస్తున్నామంటే ఎందుకు వస్తున్నాము, వస్తున్న మన పరిస్థితి ఎలా ఉంది అని ఒక్కసారి మనం ఒక ప్రశ్న మనం వేసుకుంటే, ఈ లోకంలో ఉన్నవన్నీ మన మెదడులో పెట్టుకొని దేవుని మందిరానికి వస్తూ వాక్యం విని విన్నట్టుగా, పాటలు పాడినట్టుగా ఒక చెవి పెట్టి ఇంకొక చెవి మనం చేస్తున్న పనుల మీద, మన ఇంటి దగ్గర ఉన్న వస్తువుల మీద, మనం దాచుకున్న ధనం మీద మన మనసును పెట్టడం మనం చూస్తుంటాం. ఈరోజు మనకున్న కష్టాలు, బాధలు, ఇబ్బందుల నుండి మనం బయటికి రాలేకపోతున్నాము అంటే దేవుని ఎడల మనకున్న మనస్సు ఎలా ఉందో అన్నది ఒక్కసారి మనమే ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని మందిరానికి మనం వస్తున్నాము అంటే అది ఎంత ప్రాముఖ్యమైన విషయము, అది ఎంత ప్రత్యేకమైన విషయమో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క మందిరానికి వస్తున్న మనము నిష్కలంకముగా ఆయన మాటలు వినడానికి మనం వస్తున్నామా, ఆయన మాటలు వింటున్నామా, దానిని మనసులో పెడుతున్నామా, దాని ప్రకారం మనం జీవిస్తున్నామా, ఏదో ఆదివారం ఒక గంట వచ్చి విని వెళ్ళిపోయి మరలా మన పనుల్లో మనం ఉండిపోతూ దేవుని మాటలను పక్కన పెట్టి బ్రతుకుతున్నాము అన్నది ఒకసారి ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లారా, మరి దేవుడు మనందరినీ ప్రేమించి మనమందరము పాపములో పడి నరకానికి వెళ్ళకూడదని తన ప్రియకుమారుని మన కోసం పంపించి తన మరణముతో, తన రక్తముతో మన పాపాలన్నింటిని కడిగి, ఇదిగో ఎవరూ తీసివేయలేని ఒక నిత్యానందాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అదే మన ఆత్మను రక్షించుకోవటం. అది యేసుక్రీస్తు వారు త్యాగం, ఆయన రక్తం కార్చి మనల్ని మన పాపముల నుండి తన రక్తముతో కడిగి ఆయన సంఘములో చేర్చి ఒక ఆనందాన్ని, ఒక సంతోషాన్ని మన హృదయములో నింపాడు. ఈ రోజున క్రైస్తవులైన మనలో ఈ ఆనందం, ఈ సంతోషం కదువైపోయింది. క్రైస్తవులుగా పేరు పెట్టుకుంటాం, కానీ మన ముఖాలు ఎలా ఉంటాయంటే ఏడుపు ముఖాలుగా, ఏదో పోయిందన్నట్టుగా, అంటే చింత, బాధ, కష్టాలన్నీ మనకే వచ్చినట్టుగా మనం ఫీలైపోతూ బాధపడిపోతుంటాం. అందుకే మందిరానికి మనం వస్తుంటాం, కానీ మన ముఖంలో కలివిడి ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. ఎందుకంటే ఎందుకు ఎలా ఉన్నామంటే కష్టం అండి, ఇంట్లో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, లేక రోగాలు, ఇలా రకరకాల కారణాలు మనం చెబుతుంటాం. ప్రియమైన దేవుని పిల్లారా, నీ జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంతగా నువ్వు విసిరి వేసారిపోయినా వాటన్నిటినీ బయట విడిచిపెట్టి దేవుని మందిరానికి నువ్వు వస్తున్నప్పుడు నిష్కలంకముగా నీకున్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ ఆయన మీద వేసి ఆయన సన్నిధిని నిష్కలంకముగా ఆయన మాటలు వినడానికి నువ్వు వస్తే నీవు ధన్యుడు. అంటే మనకు ఎన్ని బాధలు ఉన్నా కానివ్వండి, ఎన్ని కష్టాలు ఉన్నా కానివ్వండి, వాటన్నిటినీ మనస్సున తెచ్చుకోకూడదట ఆయన మందిరంలో. ఎందుకు తెచ్చుకోకూడదంటే ఆయన ఒక మాట అంటాడు, ఇదిగో మీ చింత యావత్తును నా మీద వేయుడి అన్నాడు. అంటే మీకు కష్టాలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి భయంకరమైన రోగాలు ఉన్నా కానీ అది నాకు అప్పగించండి, నాకు అప్పగించండి. ఇదిగో నాకు అప్పగించి నా మందిరానికి నిష్కలంకంగా వచ్చి నా మాటలను మీ హృదయములో దాచుకోండి.
అలా ఎవరైతే నా మాటలను మీరు దాచుకుంటారో వారికి తగ్గ ప్రతిఫలాన్ని నేను ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నాను. ఇదిగో ఎవడూ తీసివేయలేని ఒక నిత్యానందాన్ని నీకు ఇచ్చాను. ఎవరూ మీ యొద్ద నుండి అపహరింపని ఒక బహుమానాన్ని మీకు అనుగ్రహించాను. ఇదిగో నిత్య జీవాన్ని నీకు అనుగ్రహించాను. మరి అట్టి నిత్య జీవాన్ని నీకు అనుగ్రహించి నిత్యము ఆనందములో ఉంచాలని మన కన్న తండ్రిని మనం ఆలోచిస్తే ఆయన మాటలను పక్కన పెట్టి ఈ రోజున మనం ఏం చేస్తున్నాం చెప్పండి? అండ్ ఏం చేస్తున్నాం? చింతలు, బాధలు, ఇబ్బందులు. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఒక మంచి బట్టలు కూడా వేసుకోలేని పరిస్థితి, ముఖం కూడా కడుక్కోలేని పరిస్థితి, దిగులుతో, చింతతో, వేదనతో. ఈ రోజున సమాజంలో మనం చూస్తున్నప్పుడు ఏదైనా ఫంక్షన్ అయిందనుకోండి, బాగా తయారవుతాం, మంచి కోటింగ్ కట్టుకుంటాం, వెళతాం టిప్ టాప్గా. ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు ముందుగానే సిద్ధపడిపోతాం. అంటే ఒక ప్రాంతానికి వెళ్ళడానికి ముందుగానే సిద్ధపడి ముందుగానే ఉంటామే. ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే బాగా రెడీ అయిపోయి వెళ్ళిపోతామే. మరి దేవుని మందిరానికి వస్తున్న నీవు ఎలా వస్తున్నావు? ఎలా సిద్ధపాటు కలిగి ఉన్నావు? ఇదిగో ఆయన మందిరానికి నేను వెళుతున్నాను, ఒక పాట పాడుతాను, లేక ప్రార్థన చేస్తాను, లేక వాక్యాన్ని చక్కగా నా హృదయంలో నింపుకుంటాను, అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? ఏదో వచ్చాము, విన్నాము, వెళ్తున్నాము అనుకుంటున్నారా? ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే దేవుని మందిరానికి వస్తున్న నీవు నీ పనులన్నీ, నీ కష్టాలన్నీ, నీ బాధలన్నీ ఆయన మీద పెట్టి ఆయన మాటలకు నీ హృదయంలో చోటు ఇవ్వాలి అంటున్నాడు. ఆయన మాటలకు నీ హృదయంలో చోటు ఇస్తే నీ హృదయం ఎప్పుడు ఆనందముతో నిండి ఉంటుంది, ఎప్పుడు సంతోషముతోనే నిండి ఉంటుంది. ఒక భక్తుడి దగ్గరకు వచ్చి కొంతమంది అంటున్నారట, ఏమని తెలుసా? చూడండి ఒక్కసారి కీర్తన గ్రంథము 122వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథము 122వ అధ్యాయం 1వ వచనములో, యెహోవా మందిరమునకు వెళ్ళిదమని జనులు నాతో అనినప్పుడు, జనులు వచ్చేమంటారు, యెహోవా మందిరానికి వెళదామండి అన్నారట. నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఆలోచించండి, అంటే దేవుని మందిరానికి వెళ్ళిద్దామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. ఆనందం అంటే నీకు సంతోషం అంట. ఈరోజు దేవుని మందిరం అనగానే మనకు బాధలు గుర్తొస్తాయి, కష్టాలు గుర్తొస్తాయి, ఇబ్బందులు గుర్తొస్తాయి, మన ఆర్థిక సమస్యలు గుర్తొస్తాయి, మన రోగాలు గుర్తొస్తాయి, ఇవే గుర్తొస్తాయి. ఏదో మనకే కేవలం ఈ బాధలు కష్టాలన్నీ మనకే ఉన్నట్టుగా ఆయన మందిరం అనగానే ఇవన్నీ మనకు గుర్తుకొస్తాయి. అవును కదండి? కాదండి, దేవుని మందిరము అనగానే నీకు గుర్తు రావాల్సింది తెలుసా? సంతోషం, ఆనందం. ఎందుకంటే ఆయన మందిరంలో నిత్యానందం ఉంది, నిత్య సంతోషం ఉంది. నిన్ను ఆనందింప చెయ్యాలనే కదా, నిన్ను పాపము నుండి విడిపించడానికి తన ప్రియకుమారుని బలిగా అర్పించుకున్నాడు అండి. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? దేవుని మందిరం ఎలా రావాలి అంటే బాధలతో, ఇబ్బందులతో, కష్టాలతో నువ్వు రాకూడదు. అవన్నీ నువ్వు తెలుసు, నీకే కష్టం ఉందో తెలుసు, నీకే బాధ ఉందో తెలుసు, ఎలాంటి మనసుతో వస్తున్నావో తెలుసు. నీ నడక, నీ పడకను, నీ ఊహలను, నీ తలంపులన్నీ ఎరిగిన దేవుడు. నీ కష్టాలని నీకు తెలియవనుకుంటున్నావా? అన్నీ తెలుసు కనుకనే నీ చింత యావత్తు ఆయన మీద వేసుకో. ఆయన మందిరానికి వచ్చి నీ హృదయాన్ని ఏం చేయాలి? నీవు ఆయనకు సమర్పించుకో. అప్పుడు సంతోషముతో నింపబడతావు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు సమాజంలో ఉన్న క్రైస్తవులైన మనము సమాజంలో ఎలా ఉంటున్నామో ఒకసారి ఆలోచించండి. ఎలాంటి ఆలోచనతో మనం ఉంటున్నాం? ఇదిగో మనల్ని బట్టి పరలోకంలో ఉన్న కన్న తండ్రికి మహిమ తెచ్చే పిల్లలుగా మనం బ్రతకాలంటే ఏం చేయాలి? ఎప్పుడు కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఏడుపు మొహంతో ఎప్పుడు ఉన్నామనుకోండి, మనల్ని బట్టి ఎవరో దేవుని ఎలా ఆనందిస్తారు చెప్పండి? దేవుడు ఎలా ఆనందపడతాడు? దేవుడిని ఎవరు మహిమపరుస్తారు? చూడండి ఒకసారి మత్తయి సువార్తలో ఒక మాటను మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని జాగ్రత్తగా ఒకసారి మనం పరిశీలన చేయగలిగితే,
చూడండి ఇక్కడ ఏమంటారంటే మత్తయి సువార్త 5:16 మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అన్నాడు. ఏంటట? మనుష్యులు అంటే లోకములో ఉన్నవారు, దేవుణ్ణి ఎరగనవారు ఏం చేయాలట? మనుష్యులు మీ సత్క్రియలను చూచి, అంటే మీరు చేసే మంచి పనులు, దేవుని యొక్క పనులను చూసేట ఏం చేయాలట? పరలోకమందున్న తండ్రిని మహిమపరిచేనట్లుగా మీరు ఏం చేయాలి? వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఎవరు ఎదుట? మనుషులు ఎదుట నీవు ఎలా ఉండాలి? నీ వెలుగు ప్రకాశింపాలి అంటే నీ ముఖము తేజస్సుతో నిండిపోవాలన్నమాట. అర్థమైంది లేదు? అంటే మనుషులు ఎదుట నీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటే నీ వెలుగును ప్రకాశింపనీయడం అంటే క్రీస్తు నీలో ఉంచిన ఆనందాన్ని వారికి తెలియజేయి. నీలో ఉన్న ప్రకాశం, ఆ వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు వారు చూడాలంటే ఇదిగో నీలో ఉంచిన ఆనందం, సంతోషం ఎదుటి వ్యక్తికి కనబడాలి. అప్పుడు ఇతడు ఏంటండి ఎప్పుడు ఆనందంతో సంతోషంతో ఉంటున్నాడు, మాకు చూస్తే ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, ఎందుకు ఇంతకు ఆనందంతో సంతోషంతో ఉంటున్నాడని ఒకసారి అన్వేషణ చేస్తే, పరిశీలిస్తే ఎందుకు ఉంటున్నాడు అంటే నీ వెనకున్న కన్న తండ్రి గుర్తుకు రావాలి, ఆయనను మహిమపరచాలి. ఆలోచించాలి. అంటే ఈ రోజున మనుషులు అందరికీ కష్టాలు ఉంటాయండి, ఎవరికి కష్టాలు లేకుండా ఉండవు, అందరికీ బాధలు ఉంటాయి. కానీ మనకి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా వాటన్నిటిని దేవుని మీద పెట్టి ఏం చేయాలి? నీ మనస్సు ఆయనకి ఇచ్చి ఇదిగో సంతోషాన్ని నీ హృదయంలో నింపుకోమంటున్నాడు, ఆనందాన్ని నీవు నింపుకోమంటున్నాడు. అలా ఆనందాన్ని నింపుకున్న నీవు మనుషుల్ని చూసినప్పుడు ఏం చేస్తారట? నీలో ఈ యొక్క ఆనందాన్ని నింపిన వారు ఎవరు అని తెలుసుకొని ఆయనను మహిమపరుస్తారట. అర్థమైందండి? అంటే ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని నింపుకోవడానికి ఇదిగో దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరంలో ఉన్న ఆనందం, సంతోషం నువ్వు నింపుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలు, ఇంతకీ దేవుని మందిరంలో ఏముంది చెప్పండి? వాక్యం ఉంది, దేవుని మాటలు ఉన్నాయి. ఇప్పుడు దేవుని మాటల్ని వినటం వలన నీకు ప్రయోజనం ఏంటంటే ఇదిగో నీలో ఉన్న ఆత్మ రక్షింపబడుతుంది. ఆత్మ ఏం చేస్తుందండి? రక్షింపబడుతుంది. ఎందుకంటే ఆత్మే ఏంటి? నిత్యమైనది, శరీరం కేవలము నిర్జీవమైనది. ఆత్మే మనల్ని జీవింపజేస్తుంది, శరీరము నిష్ప్రయోజనమైనది. అంటే ఈ ఆత్మ ఉంటేనే ఈ శరీరానికి విలువ, ఈ ఆత్మ ఉంటేనే నిన్నుగా సమాజం గౌరవిస్తుంది, ఈ ఆత్మ నీలో ఉంటేనే నీవు నీ కుటుంబస్తులకు కావాలి, ఈ ఆత్మ ఉంటేనే నీ పిల్లలకు కావాలి, ఈ ఆత్మ నీలో ఉంటేనే సమాజానికి నీ అవసరం. నీలో ఆత్మ లేదనుకో సమాజానికి నీ అవసరం లేదు, నీ ఇంటి వారికి కూడా నీ అవసరం లేదు. మరి అట్టి ఆత్మను రక్షించుకోవాలన్న ఒక తాత్పర్యం నీలో ఉందా అండి? దేవుని మందిరానికి వస్తున్నావంటే ఇదిగో ఆత్మను రక్షించుకోవడానికి ఇదిగో శక్తి కలిగిన వాక్యం నీ హృదయంలోనికి వెళుతుంది. ఈ వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళినప్పుడు ఇది నువ్వు స్వీకరించినప్పుడు నీ ఆత్మకి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. అంటే ఆత్మకు రక్షణ వస్తే దానికి మించిన ఆనందం ఇంకోటి ఉందా చెప్పండి? దానికి మించిన ఆనందం మరొకటి ఉందండి? లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, మరి అంత గొప్ప రక్షణను దేవుడు నీకు అనుగ్రహించాలని ఆయన సిద్ధపడుతున్నాడు. మరి ఆయన మందిరానికి ఎలా వస్తున్నావు? ఎలాంటి ఆలోచనతో వస్తున్నావు? చాలామందికి మందిరానికి వస్తుంటారండి, బాడీ ప్రజెంటు, మైండ్ అప్సెట్. అంటే కేవలం మనిషి మాత్రమే ఇక్కడ ఉంటారు, మనసు అంతా ఎక్కడ ఉంటుందంటే ఇంటి దగ్గర కూరల్లోనూ లేక బీరువాల్లోనూ ఆ బట్టలు ఏందో
లేక వస్తువులు ఎందో, లేక ధనం ఎందో, లేక వ్యాపారములు ఎందో, వీటి ఎందు మన మనసంతా ఉంటుంది తప్ప, ఇదిగో దేవుని మందిరానికి వచ్చాను నేను, ఇదిగో దేవుడు నాతో చెబుతున్న ప్రతి మాటను నా హృదయంలో దాచుకొని ఆనందముతో నింపబడతాను, నేను నా ఆత్మను రక్షించుకుంటానన్న ఆలోచనతో ఈరోజు మందిరానికి ఎంతమంది వస్తున్నారు చెప్పండి? ఎంతమంది వస్తున్నారండి? ఎవ్వరు కనబడరు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన నీలో పెట్టిన ఆ వెలుగు, ఆయన నీలో ఉంచిన ఆనందం, అది ఎంత గొప్పది తెలుసా అండి? అది ఎంత గొప్పదండి? చాలా గొప్పది. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి, భక్తుడు చెబుతున్న మాటను ఒకసారి మరొక మాట మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 100వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూడగలిగితే, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఎలా రావట ఆయన సన్నిధికి? ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధికి నువ్వు ఎలా వస్తున్నావు? బాధలతో, కష్టాలతో, ఇబ్బందులతో, ఏంటి, తలనొప్పుతో, ఒళ్ళు నొప్పుతో, ఇలా నొప్పులతో వస్తున్నావా అండి? ఎలా వస్తున్నావండి? అంటే ఒక ఆయనట కొత్తగా నమ్ముకున్నాడటండి. కొత్తగా నమ్ముకున్నాడంట, నడువు నొప్పు, ఒంట్లో బాధ. ఈ బాధను ఆయన తీసేస్తాడేమని దేవుని దగ్గరికి రావాలని సిద్ధపడ్డాడట, వస్తున్నాడట. అప్పటికే అయ్యగారు సంఘానికి ప్రసంగం చేస్తున్నాడు. ఈ ప్రసంగాన్ని విని 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 ఏంటి, ఎక్కువ వాక్యం వినలేదు కదండి. ఒకరి ముఖం అటు, ఒకరి ముఖం ఇటు, ఒకరి ముఖం వెనక, ఇలాగా ఎవరికారు ఏమైనా తీరుగా ఉన్నారట. ఒకరు కాలు చాపుకుంటూ, ఒకరు వేలు చాపుకుంటూ, అంటే ఒకరిలా తిరుగుతూ, ఒకరు గోడకు అనుకుని, ఇలా రకరకాలుగా ఈ మనుషులకు మందిరంలో ఉన్నారట. అయ్యగారు వాక్యం చెబుతున్నారు. అప్పుడే ఆ విశ్వాసం వచ్చారట లోనకి. వచ్చి ముందుగా సంఘస్థులను చూశాడట. సంఘస్థులు చూస్తే ఒకడేమో కాలు చాపుకుంటున్నాడు, ఒకటి వేలు చాపుకుంటున్నాడు. ఒక ముఖం ఇటు ఉంది, ఒక ముఖం ఇటు ఉంది. ఎవరు ఎలా ఉన్నారో అర్థం కాలేదంట. అప్పుడు అనుకున్నంట, ఇదిగో నా రోగాన్ని తీసేస్తాడని, నా యొక్క నడువు నొప్పుని తీసేస్తాడని నేను మందిరానికి వస్తే, ఇదిగో ఈ మందిరంలో ఇంకా రోగులు ఉన్నారు. వీళ్ళు రోగాలే తీయలేదు, వీళ్ళందరికీ నొప్పులు ఉన్నట్టున్నాయి. అందుకే ఒకరు ఇటు, ఒకరు అటు, ఒకరు ఇటు ఉన్నారు. వీళ్ళకి ఎక్కువ నొప్పులు ఉన్నట్టున్నాయి, వీళ్ళ నొప్పులే పోలేదు, నా నొప్పి అక్కడ పోగొడతాడని వచ్చినట్టు వచ్చి వెనక్కిపోయాడట. ఆలోచించండి. అంటే దేవుని మందిరంలో మనం ఎలా ఉంటున్నాం అసలు అండి? జాగ్రత్త ఏమనుందో చెప్పండి. ఆయన మందిరానికి వస్తున్నప్పుడు ఎంతటి జాగ్రత్త మనం పాటిస్తున్నాం. ఆయన మందిరానికి వస్తున్నప్పుడు ఎలాంటి ఆనందంతో మన హృదయం నింపబడుతుంది ఆలోచించండి ఒకసారి. అందుకని ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. సంతోషంతో రావాలటండి, ఆనందంతో రావాలా దేవుని మందిరానికి. అయితే పరిగెడతాను. ఎందుకు? ఇదిగో నా హృదయంలో సంతోషాన్ని నింపుకునే సమయం అది, నేను ఆనందించే సమయం అది, నేను నా దేవునితో సంతోషించే సమయం అది. నేను విడిచిపెట్టాను దానిని, నేను వెళ్ళాలి మందిరానికి, పరిగెట్టాలట. మందిరానిక వెళదాములండి, పాటలు పాడిన తర్వాత వెళ్దాములండి, అంటే వాక్యం సగంలో వెళ్దాలండి అని. అంటే పాటలు పాడిన తర్వాత వచ్చిన వారు ఒకరు, పాడకముందు వచ్చిన వారు ఒకరు, అండి వాక్యం సగంలో వచ్చిన వారు ఒకరు, వాక్యం అయిపోయిన తర్వాత వచ్చిన వారు ఒకరు. అంటే ఎలా వస్తున్నారు మందిరానికి? అంటే దేవుడు అంటే ఆసక్తి ఇదేనా? దేవుని మీద భక్తి అంటే ఇదేనా? ఆలోచించండి. దేవుని మందిరానికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఎంత జాగ్రత్త అండి. భక్తుడు ఎదుగో నీ మందిరములో ఒక దినము గడుపుట నాకు 1000 దినములు కంటే శ్రేష్టము అన్నాడు. అంటే ఆయన మందిరములో ఒక దినం గడపటం మనకి ఎంత ధన్యకరం ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు ఉన్నవారు రేపు ఉంటారని గ్యారంటీ లేదు. ఈరోజు దేవుడు మనకు ఇచ్చాడు అంటే ఆయన మందిరంలో గడపడం అది మనకు వరం. రేపు బ్రతుకుతామని గ్యారంటీ మనకు ఏముందో చెప్పండి? ఎవ్వరు గ్యారంటీ లేదండి. అండి పోయిన సంవత్సరం, అంటే పోయిన ఒక 2 సంవత్సరాల క్రితం సత్రపూర్ ప్రాంతానికి ఒక సేవకుడు వచ్చాడు యూనివర్సిటీ నుండి. ఆయన పేరే క్రిస్టఫర్. మన దావీదు మ్యారేజ్ కూడా వచ్చాడు అండి. నిన్న కాదు మొన్న నైట్ హఠాత్తుగా
అంటే ఒక ప్రాంతానికి వెళుతూ ఇసుకలో స్కిడ్ అయ్యి చెట్టుకి గుద్దేశాడు, వెంటనే చనిపోయాడండి. అంటే చనిపోతారని తెలిసే చెప్పండి, తెలియదండి. అంటే ప్రమాదం ఎటు నుండి మనకు సంభవిస్తుందో మనం ఎవ్వరం గుర్తించలేము. కానీ ఈ రోజుకి మనం సజీవులుగా ఆరోగ్యంగా ఉన్నామంటే, అలా ఆరోగ్యంగా ఉంటూ దేవుని మందిరంలో మనం గడుపుతున్నామంటే ఈ ఆనందాన్ని ఎవరిచ్చారు మనకు? ఈ సంతోషాన్ని మన హృదయంలో ఎవరు నింపుతున్నారు అంటే దేవుడు. మరి ఆనందాన్ని నీ హృదయంలో ఉందో చెప్పండి. బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఇవే నీ మనసులో ఉన్నావా? ఎందుకంటాడు, నీ చింత యావత్తు నా మీద వెయ్యి. నువ్వు చింతించిన వల్ల అసలు నువ్వేమీ చేయలేవు. కష్టాలు ఉన్నాయని, బాధలు ఉన్నాయని, ఇబ్బందులు ఉన్నాయని అసలు ఏమైనా చేయగలంటే ఏమీ చేయలేవు. నా మీద పెట్టు, నాకు తెలుసు. ముందు నా మందిరానికి వచ్చి నీ మనస్సు నాకు అప్పగించు, నీ హృదయాన్ని వాక్యముతో నింపుకో, నీ ఆత్మను ముందు రక్షించుకో. అది ముఖ్యం. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని మందిరంలో ఆత్మను రక్షించు శక్తిగల మాటలు దేవుడు మనకు అనుగ్రహించాడండి. ఒకనాడు శాబాదేశ ప్రాణి గురించి ఒకసారి మనం ఆలోచన చేయగలుగుతారండి. ఈ శాబాదేశ ప్రాణి సొలొమోను జ్ఞానం వినడానికి దేశాలు ఖండాలు దాటుకుంటూ ఈ యొక్క సొలొమోను జ్ఞానాన్ని వినడానికి వెళ్ళిందట. ఎక్కడ నుండి? దేశాలు దాటుకుంటూ వెళ్ళిందట. ఎంతో ధనాన్ని పట్టుకొని వెళ్ళిందట. అంటే అందరూ చెబుతున్నారు సొలొమోను చాలా జ్ఞానవంతుడు, జ్ఞానంతో మాట్లాడుతున్నాడని. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని ఎంతో ధనాన్ని పోగొట్టుకొని వెళ్ళిందట. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే సొలొమోను జ్ఞానాన్ని విన్నదట, కళ్ళతో చూసిందట. చూసి విన్న తర్వాత అనుకుందట, ఇదిగో జనులు నాతో చెప్పింది చాలా తక్కువ, ఇక్కడికి వచ్చి నేను విన్నది చాలా ఎక్కువ. ఇదిగో ఇక్కడ నేను వచ్చినందుకు నా హృదయం ఎంత సంతోషంతో నిండిపోయింది అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె హృదయం సంతోషంతో నిండిపోయిందని స్టేట్మెంట్ ఇచ్చిందండి. ఎవరి జ్ఞానాన్ని వినడానికి వెళ్ళింది? సొలొమోను జ్ఞానాన్ని వినడానికి వెళ్ళింది. అంటే సొలొమోను జ్ఞానాన్ని వినడానికి వెళ్ళే నీ హృదయం సంతోషంతో నిండిపోతే అంతకంటే ప్రాముఖ్యమైన క్రీస్తు యొక్క మాటలు, మన అందరి కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి సర్వ మానవాళిని రక్షించడానికి వచ్చిన రక్షకుడైన క్రీస్తు మాటలు వినడానికి మనం దేవుని మందిరానికి వచ్చామే. మనం ఎంత సంతోషించాలి, మనం ఎంత ఆనందించాలి. అంటే ఆయన మందిరంలో నీకు ఆనందం చెప్పండి, అసలు ఆనందిస్తున్నావా? ఆయన మందిరానికి వచ్చి మరలా దుఃఖం, బాధ, ఇబ్బంది. చాలామంది మందిరానికి వచ్చి ఏడుస్తుంటారండి, కన్నీరు కారుస్తుంటారు. ఎందుకు? కన్నీరు కార్చవలసింది ఇంటిలో, కన్నీరు కార్చవలసింది ఏడవలసింది ఇంటిలో. తలుపు వేసుకుని రహస్య ముందర నీ తండ్రితో ఏం చేయాలి? నీవు కన్నీరు కార్చుకో, వేడు, ప్రార్థన చేయి. కానీ దేవుని మందిరానికి వస్తున్న నీవు ఇదిగో జీవము కలిగిన దేవుని మాటలు నీ ఆత్మను రక్షించటానికి అవి సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ మాటలు వినడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? ఒకసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రారంభ క్రైస్తవులు ఎలా ఉన్నారో తెలుసండి. ప్రారంభ క్రైస్తవులలో దేవుడు వారిలో నింపిన సంతోషం, ఆనందం గురించి ఒక్కసారి మనకు ఆలోచన చేస్తానండి. అండి ఈరోజు మన క్రైస్తవ్యం నిర్జీవంగా కనబడుతుందండి, నిర్జీవం అయిపోయింది. పౌలు శీలల గురించి మనకు తెలుసండి. వారు ఎవరు? ప్రారంభ క్రైస్తవులు. యేసుక్రీస్తు వారు హృదయంలో నింపిన ఆనందం, సంతోషం వారు పట్టలేకపోయింది, వారి హృదయం పట్టలేకపోయింది. అలాంటి వెలుగును సమాజానికి ప్రకటిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు వారిని గొప్పగా ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది బంట్రోతులు వచ్చి తీసుకొని చెరసాలలో వేసేస్తారు, వాళ్ళని బంధించేస్తారు. కాళ్ళకు చేతులకు గొలుసులు వేసేసి తీసుకెళ్ళి చెరసాలలో వేసేస్తారు, జైల్లో పెట్టేస్తారు. జైల్లో పెట్టేసిన వాటిలో ఉన్న ప్రకాశం, వెలుగు ఏదైతే ఉందో అది ఆగిపోలేదండి. ఆ జైలును ఏం చేస్తారంటే ఆ చెరసాలను మందిరముగా మార్చుకున్నారట. చెరసాలను మందిరముగా మార్చుకొని పాటలు పాడటం, అంటే దేవుని యొక్క మాటలు చెప్పటం, దేవునికి ప్రార్థన చేయటం మందిరములాగా ఒక చెరసాలలో చేస్తున్నారటండి. వీళ్ళు పాటలు పాడటం, ప్రార్థన చేయటం, వాక్యం చెప్పటం చుట్టూ ఉన్న ఖైదీలందరూ వింటున్నారట. ఖైదీలందరూ వింటున్నారు.
వింటున్నప్పుడు ఏం జరిగిందంటే చూడండి, వీళ్ళలో ఉన్న ఆనందం అంటే ఆ వెలుగు ఏమైపోయిందట, ప్రకాశించిందట. ప్రకాశించి ఏంటి భూకంపం కలిగిందట. అక్కడ భూకంపం కలిగి ఇదిగో ఖైదీలకున్న ఆ సంఖ్యలు అన్నీ విడిపోయాట, చెరసాల తలుపులు ఊడిపోయాట. ఆలోచించండి, ఏంటండి అంత ఆనందం, అంత సంతోషం ఉందా? అవును, క్రీస్తు వారిలో నింపిన ఆనందం అంత గొప్పది. చెరసాల పునాదులే వణికిపోయండి, అంత సంతోషం ఉందా? అంత సంతోషంతో బంధించిన ఆగలేదట. సంకెళ్ళే వేసినా ఆయన మాటలు ప్రకటించటం, ఆయన పాటలు పాడటం ఆగలేదట. ఆలోచించి ఎంత సంతోషం అండి వారికి. అక్కడ ఉన్న జైలధికారి ఇదిగో అన్ని తలుపులన్నీ బదలైపోయాయి కాబట్టి ఖైదీలందరూ పారిపోయి ఉంటారు కాబట్టి ఇంకా నేను బ్రతికినా వేస్ట్ అని చనిపోవాలనుకున్నాడట. అప్పుడు జైలధికారి అంటున్నాడు, ఆగు, మేము ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాం. క్రీస్తు మాలో నింపిన ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం అంతే. మేము ఇక్కడే ఉన్నాం, ఎక్కడికి పోలేదు అనగానే ఆయన అప్పుడు ప్రాణంతో ఉన్నాడట. ఆలోచించండి, యేసుక్రీస్తు వారి నీలో నాలో నింపిన ఆనందం సమాజానికి వ్యక్తపరుస్తున్నావా? మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుస్తున్నారా? మనుషులు మీలో ఉన్న క్రీస్తు నింపిన ఆనందాన్ని చూసి, మీ జీవితాలను చూసి దేవునిని మహిమపరిచే విధముగా మన జీవితం ఉందో లేదో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రోజున సమాజంలో ఉన్న క్రైస్తవులు ఎలా మారిపోయారంటే ప్రియమైన దేవుని పిల్లారా అండి, కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ మనకే ఉన్నట్టుగా దేవుని మందిరానికి వచ్చి చింతతో బాధతో ఉంటారు. దేవుని మందిరానికి నీ కష్టాలు, నీ బాధలు చింతతో ఏంటి దానితో రావడం కదండి. ఇదిగో దేవుడు నీ హృదయములు నింపబోయే ఆనందం కొరకు రావాలి. తన మాటలతో నీ హృదయాన్ని తృప్తిపరిచే సంతోషకరమైన మాటలు విని నిన్ను నీవు బలపరుచుకోవడానికి రావాలి. విశ్వాసంలో స్థిరపడడానికి రావాలి. విశ్వాసంలో నువ్వు బలపడడానికి రావాలి. అంతే తప్ప ఎదుగు నీ కష్టాల కొరకు, నీ బాధల కొరకు వచ్చి చెప్పుకోవడం కదా. నీ కష్టాలు, బాధలు ఉన్నాయని ఆయనకు తెలుసా? తెలియదండి. తెలుసు. ప్రియమైన దేవుని పిల్లారా, మీ చింత యావత్తును నా మీద వేయడి అంటాడు. అందుకే భక్తుడు ఏమన్నాడు చూడండి, కీర్తన గ్రంథము 42వ అధ్యాయం, కీర్తన గ్రంథము 42వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 42వ అధ్యాయం 2వ వచనం చూడండి. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదును. అంటే ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడాలి, ఎప్పుడు రావాలి ఆశపడుతుందంటే, ప్రాణం ఆశపడుతుందంట భక్తుడి ప్రాణం. మనకండి మందిరం అంటే శ్రాకు అండి. మన ఇంటి దగ్గర మన కుటుంబస్తులతో మాట్లాడుకోవడానికి, టీవీలు చూడటానికి అండి, మన చుట్టూ ఉన్న వారితో మాట్లాడుకోవడానికి, లేక మన పనులు మనం చేసుకోవడానికే మనకిష్టం. కానీ భక్తుడు ఎలా ఉండదు తెలుసండి, ఇదిగో జీవము గల దేవుని సన్నిధికి వెళ్ళడానికి నేను ఎప్పుడు వెళతానో, ఎప్పుడు ఆయనతో మాట్లాడతానని ఆశతో ఎదురు చూస్తున్నాడట. ఇలాంటి ఆశ మనకుంది చెప్పండి ప్రియమైన దేవుని పిల్లరా. ఈ ఆశ ఈ రోజున మనకు కనబడదండి. దేవుని మందిరానికి వెళ్తే మనకేమొస్తుంది అని అనుకుంటారండి. దేవుని మందిరానికి వస్తే మనకేమొస్తుంది? ఏదో రావాలా నీకు అండి? ఏదో రావాలి చెప్పండి. నీలో ఆత్మను పెట్టాడు కదా. ఆత్మ నీళ్ళు లేకపోతే అసలు మందిరంలో కాదు కదా, ఎక్కడైనా భూమి మీద కనబడవు. నేను ఎవరు ఉంచరు. ఎవరి కోసమైతే నీ జీవితకాలం అంతా కష్టపడుతున్నావో వారే నిన్ను తీసుకెళ్ళి ఏం చేస్తారో, పాతేస్తారు. నిన్ను నేటికి సజీవుడిగా నిలవబెట్టి నీ కుటుంబస్తులతో కలిసి బ్రతకడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడే. నీలో ఆత్మను పెట్టి మరి ఆత్మ రక్షించుకోవా? ఆ ఆత్మకు మరొక ఉన్నతమైన జీవితం ఉంది కనుక ఆ జీవితాన్ని నువ్వు సంపాదించుకోవా? అది ఎక్కడ దొరుకుతుంది తెలుసా? జయము కలిగిన దేవుని సన్నిధిలో దొరుకుతుంది గనుక భక్తుడు అన్నాడు, దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు వెళ్ళాలి నేను ఎప్పుడు వెళ్ళి ఆయన మాటలు వినాలి, నేను సంతోషించాలి, ఆయన మాటలు విని ఆనందపడాలి నేను అంటే. ఎప్పుడైనా దేవుని మాటలు మీరు విన్న తర్వాత మీ హృదయంలో సంతోషం, ఆనందం ఉందా చెప్పండి? ఏ రోజు మాకు చెప్పలేదు.
అండి ఈరోజు వాక్యం వినారండి, వాక్యం విని నా హృదయం సంతోషిస్తుందండి, ఆనందపడుతుందండి. ఏ రోజైనా ఏ ఒక్కరైనా సాక్ష్యంగా నిలబడ్డారా? లేదు. ఎందుకు? మీ హృదయములలో అనేకమైన విచారములు, అనేకమైన చింతలు, అనేకమైన బాధలతో, చింతలతో, కష్టాలు అన్నీ నింపుకొని దేవుని మందిరానికి వస్తారు. అప్పుడు మీ కష్టాలు ఎక్కడ పోతాయి చెప్పండి? మీకున్న బాధలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ ఆయన మీద పెట్టి ఆయన సన్నిధి నిష్కలంకముగా ఆయన మాటలు వింటే అప్పుడు కదండి మీకున్న కష్టాలు, బాధలు ఆయన తీసేయాలి అని అనుకుంటాడు. ఈ రోజున మన కష్టాల్లో నుండి మనం బయటకు రాలేకపోవడం, మనకున్న బాధల్లో నుండి బయటకు రాలేకపోవడం, మనకున్న రోగాల్లో నుండి మనం బయటకు రాలేకపోవడం కారణం ఏంటి? దేవునికి మన హృదయాన్ని స్వచ్ఛందంగా ఇవ్వలేకపోతున్నామండి. నిష్కలంకంగా మన హృదయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నాం. ఆయన మాటలు స్వీకరించలేకపోతున్నాం. మనం హృదయంలో బాధ, ఇబ్బంది ఇవన్నీ శుడు చేసుకునే ప్రియమైన దేవుని పిల్లారా, హృదయము అంధకారమైపోయిందట. అంటే ఎన్నున్నాయి అంధకారం? అంటే చీకటి కోణంగా మారిపోయింది. పాపాలకు నిలయంగా మారిపోయింది. పాపపు ఆలోచనలకు నిలయంగా మారిపోయింది. ఆలోచించండి ఒకసారి. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఏది నీ మదిలో పెట్టుకోకూడదండి. ఏ ఒక్కటిని మన మదిలో తీసేసి, ఏ ఒక్కటిని మన మైండ్లో తీసేసి, ఏది ఉంచకుండా నిష్కలంకముగా ఆయన వచ్చి ఆయన మాటలని వింటే నీవు ప్రకాశిస్తావు, నువ్వు సంతోషిస్తావు, నీ హృదయంలో ఆనందం ఉంటుంది. ఎవ్వరూ తీసివేయలేని నిత్యమైన ఆనందం నీ హృదయంలో ఉంటుంది. కీర్తన గ్రంథము 95వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథము 95వ అధ్యాయం 2వ వచనం మరొక మాట మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 95వ అధ్యాయం 2వ వచనంలో కృతజ్ఞతాస్తుతులతో చూడండి ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలను పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేదము. ఏమంటాడండి భక్తుడు? కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేసేదము. ఆలోచన. ఎందుకంటే కృతజ్ఞత కలిగి ఉండాలట. ఆయన సన్నిధి కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి రావాలి, కీర్తనలు పాడుచు ఆయన అక్కడ నువ్వేం చేయాలి? ఆనందించాలట. నీకు ఎక్కడుంది ఆనందం? లోకంలో ఉందనుకుంటున్నావేమో. లోకంలో సంపద ఉంది, లోకంలో ఎంతో ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి అనుకుంటున్నామో. ఏమీ లేవండి. ఎక్కడున్నాయో తెలుసా? జీవము కలిగిన దేవుని మందిరానికి మనమందరము ఎందుకు రావాలి? వచ్చి ఎందుకు సంతోషించాలి? మన హృదయంలో ఎటువంటి కల్మసము లేకుండా ఆయన మాటలు మన హృదయంలో ఎందుకు పెట్టుకోవాలో తెలుసా? ఇదిగో ఉదయం లేచినప్పటి నుండి నువ్వు బయటకు వెళ్ళిపోయి ఏం చేస్తావు? నువ్వు కష్టపడతావు. అవును కదండి, కష్టపడతావు, లేక చదువుకుంటావు, లేక వ్యాపారం చేసుకుంటావు, రకరకాలు చేసుకుంటావు. ఎందుకు? ఇదిగో ఒక జానెడు పట్టను పోషించడానికి కదండి. కోటి కొరకు కోటి విద్యలేట. అంటే కోటి విద్యలు ఎందుకు తెచ్చుకుంటామంటే బ్రతకడానికి. అవును కదండి, బ్రతకడానికి. మరి బ్రతకడానికి ఇదిగో దేవుడిచ్చిన సమయాన్ని అంతా నువ్వు వినియోగిస్తున్నావే. దేవుని మందిరంలో ఒక దినమైన నిష్కలంకముగా వచ్చి ఆయన మాటలు వినడానికి నీ మనసును ఆయనకు ఇస్తున్నావా? అంటే దేవుని మందిరంలో ఏముందిలేండి అనుకుంటున్నారు చాలామంది. ఇక్కడే ఉంటుందండి, పాస్టర్ గారు వస్తారు, 1 గంట వాక్యం చెప్తారు, వింటాం, వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? ఆయన మందిరంలో ఏముందో తెలుసా? నేడు క్రైస్తవులు ఎవ్వరూ గ్రహించని మహానిధి ఉంది. అది నీకు సొంతంగా చేయాలనుకుంటున్నాడు ఆయన. అది నీకే ఇవ్వాలనుకుంటున్నాడు. మరి దాన్ని పొందుకోవడానికి సిద్ధపడుతున్నావా? దాన్ని పొందుకోవడానికి నిష్కలంకంగా వచ్చి నీ మనసును ఆయనకు అప్పగిస్తున్నావా? అంటే లోకంలో ఏదో సంపాదించడానికి మనం పరిగెడతాం, కానీ దేవుని మందిరంలోనే అన్నీ ఉన్నాయని మనం మర్చిపోతున్నామండి. అందుకే నీ మందిరములో నిత్యానందం ఉందంటాడు, నిత్య సంతోషముతో నిండి ఉంది అంటాడు భక్తుడు. ఆయన మందిరంలో ఏముందో ఈరోజు సమాజానికి అర్థం కాలేదండి. ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు ఎందుకు వినాలో, ఎందుకు వింటే ఏం జరుగుతుందో ఈరోజు సమాజానికి అర్థం కాక లోకం వైపు ఏం చేస్తున్నారు? పరిగెడుతున్నారు. దేవుని సమయాన్ని దొంగలించి లోకం వైపు పరిగెడుతున్నాం.
దేవుడికి ఇవ్వాల్సిన కాలాన్ని ఇవ్వట్లేదు, దేవుడికి ఇవ్వాల్సిన ధనాన్ని ఇవ్వకుండా ఇదిగో లోకం కొరకు మనం పడుకుంటున్నాం. కానీ దేవుని దగ్గరకు నిష్కలంకంగా వస్తే దేవుడు నీకు ఏం ఇవ్వాలనుకుంటున్నాడు తెలుసా? చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే చూడండి, అక్కడ ఏమంటే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి అన్నాడు. ఏమున్నాయట? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదములు. ఆలోచించండి, మన సంపద అనగానే మనం ఎక్కడ పరిగెడతాం? లోకంలో పరిగెడతాం, అవును కదండి. బుద్ధి అనగానే మనం ఎక్కడ పరిగెడతాం అంటే స్కూళ్ళకు పరిగెడతాం. అక్కడికి వెళ్తే బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది. బాగా చదువుకుంటే బాగా మంచి జ్ఞానం వస్తుంది. అలా చదువుకున్న తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత సంపద వస్తుంది అని అనుకుంటూ ఈ లోకం వైపు చూస్తున్నాము తప్ప దేవుని వైపు మనం చూడగలుగుతున్నామా? అందుకే అంటున్నాడు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. ఈ మాట మనం నమ్ముతున్నామా? అంటే ఈ మాట మనం నమ్ముతున్నామా చెప్పండి. నమ్మితే ఇదిగో అవన్నీ దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు వస్తాడు చెప్పండి? ఇవి నీకు రావాలి అని అనుకుంటే ఇదిగో ఆయన మందిరంలో ఎలా ఉండాలట? నిష్కలంకముగా వచ్చి, హృదయంలో ఎటువంటి ద్వేషాలు భావాలు లేకుండా నీ హృదయం నిష్కలంగా ఉండాలి. నీకున్న చింత బాధలు ఇబ్బందులు అన్నీ పక్కన పెట్టి ఇదిగో దేవుని వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి. అర్థమైంది లేదు? ఆయన దగ్గర మనకు ఎలా వస్తాయని అనుకుంటున్నారా? ప్రియమైన దేవుని పిల్లారా, ఇదిగో నీ హృదయంలో ఆయన మాటలకు చోటిస్తే, ఆయన మాటలు విని నీ హృదయాన్ని నువ్వు ప్రకాశించుకుంటే, నువ్వు సంతోషముతో ఉంటే, నీ హృదయాన్ని ప్రకాశించుకుని మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరిస్తే ఇదిగో అవన్నీ దేవుడు మీకు ఇవ్వాలని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. వాటిని ఇవ్వాలనుకుంటున్నాడు. మీరు అడగకుండానే మీ అక్కరని ఎరిగిన దేవుడు. మీరు అడగకుండానే గాలిని మీకు బ్రతకాలని గాలినిచ్చాడు. మీ దాహం తీర్చాలని నీరునిచ్చాడు. ఇదిగో మీరు భూమి మీద చక్కగా బ్రతకాలని పంచిపోతాలను మీకు సేవకులుగా పెట్టాడు. అవన్నీ మనం అనిపిస్తూ అడిగితే ఇచ్చాడా? అడగకుండానే ఇచ్చాడు. ఆలోచించండి. మరి అడగకుండానే మనం బ్రతుకు కావాల్సినవన్నీ ఇచ్చినప్పుడు ఇదిగో భూమి మీద ఈ సర్వ సంపదలైనవి ఏవైతే ఉన్నావో అవి అడగకుండా దేవుడు ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. ఆ విశ్వాసం నమ్మకముతో ఇదిగో దేవుని మందిరానికి వచ్చి దేవుని ఎడల ఆయన మాటల్ని హృదయంలో నింపుకుంటే అవి నీకు సొంతం అవుతాయి. ప్రియమైన దేవుని పిల్లారా, ఎలా వస్తామని చెప్పండి దేవుని మందిరానికి? అసలు దేవుని మందిరానికి మనం ఎలా వస్తాం? కష్టంతో, బాధంతో, ఇబ్బందులతో, అవన్నీ మనకే ఉన్నట్టుగా మనం ఫీల్ అయిపోతుంటాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఇదిగో మన చిందంతా దేవుని మీద వేసి దేవుని మందిరంలో ఉన్నంత వరకు ఆయన వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని దాని మీద మనసు పెడితే మన జీవితం ఆనందంగా ఉంటుంది, మనం సంతోషంగా ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే వాక్యం విని సంతోషిస్తాం చెప్పండి. సంతోషిస్తారా? సంతోషించరా? వాక్యం ముందు సంతోషం ఉందా? ఉందా లేదు చెప్పండి. ఒక మనిషికి కష్టం వచ్చిందనుకోండి, కష్టంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? మరొక మనిషి వెళ్ళి ఆ కష్టం నుండి ఓదారుస్తాడు, ధైర్యాన్ని చెబుతాడు. అప్పుడు ఆ మనిషి ఏం చేస్తాడు? ఆ కష్టం నుండి ఆ చెప్పిన మాటలు వినటం వలన ఏమొస్తుంది? ధైర్యం వచ్చి నిలబడతాడు, ధైర్యంగా ఉంటాడు. అంటే మనిషి చెప్పిన మాటలు వినే నీకు ధైర్యం వస్తున్నప్పుడు మరి దేవుడు చెప్పిన మాటలు వింటే నీ జీవితంలో ఆనందం రాదా చెప్పండి? ఏంటి, మనిషి చెప్పిన మాటలు వినే చనిపోవాలనుకున్న నీవు బ్రతకాలని నిశ్చయించుకున్నప్పుడు మరి దేవుడు చెప్పిన మాటలు వింటే ఉన్నతమైన బ్రతుకుని నీకు ఇవ్వడా? ఇస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మరి అది నీకు కావాలనుకుంటున్నావా? బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు నీకు సొంతం కావాలనుకుంటున్నావా? అయితే ఆయన మందిరానికి ఎలా వస్తున్నావు? నీ హృదయంలో ఉంచిన యొక్క ఆనందాన్ని నింపుకుంటున్నావా? వికారంతో ఉంటున్నావా? ఆలోచించండి. చూడండి, కీర్తన గ్రంథము 45వ అధ్యాయం, కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 15వ వచనం. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే, ఉత్సాహ సంతోషములతో
వారు వచ్చుచున్నారు, రాజనగరిలో ప్రవేశించుచున్నారు. ఎలాంట ఉత్సాహ సంతోషముతో రావాలి. దేవుని మందిరానికి వెళ్ళాలి అనగానే ఏముండాలి? జీవితంలో సంతోషం, ఆనందం. ఆయన మందిరానికి కానీ వెళ్తాను పరిగెడతాను. అక్కడ ఏముంది? నా ఆత్మకు కావాల్సిన రక్షణ కలిగిన మాటలు అక్కడ ఉన్నాయి. ఆ మాటలు నేను వినాలి, నా ఆత్మను రక్షించుకోవాలన్న ఆలోచన, తృష్ణ మనకు ఉండాలి. చూడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూద్దాం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. నీ దేవుడు నీవు తోడువారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. అంటే నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించాలి అనుకుంటున్నావా? నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో దేవుడు నిన్ను అభిషేకించాలనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మరి అంటే నిన్ను ఇంత గొప్పగా దేవుడు చూడాలనుకున్నప్పుడు ఆయన మందిరానికి నువ్వు ఎలా రావాలి చెప్పండి? పరిగెత్తుకుంటూ రావాలట. అందుకే అంటే దేవుని మందిరమునికి వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. ఆనందం నాకు. ఎందుకంటే దేవుని మందిరం అండి, దేవుడు మనతో మాట్లాడతాడండి, దేవుని మాటలు మనకు వినిపిస్తాడండి. ఆ మాటలు మన హృదయానికి సంతోషం, ఆనందాన్ని నింపుతాయి, మనకు మరొక జీవితాన్ని అనుగ్రహిస్తాయి. ఈ శరీరం నిర్జీవం అయిపోయినా ఆత్మను రక్షించగలిగిన శక్తి కలిగిన మాటలు అక్కడ వినబడతాయి కనుక ఆ మాటలు నేను వినాలి. వినడం వలన నాకు విశ్వాసం పెరుగుతుంది. వినడం వలన నేను ప్రకాశిస్తాను. ఈ యొక్క ప్రకాశం, ఈ వెలుగు అనేకులు చూసి పరలోకమందున తండ్రిని మహిమపరుస్తారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇలాంటి మనస్సుతో దేవుని మందిరానికి మనం రావాలి. ఏదో వచ్చానండి వెళ్ళిపోయాలండి అనుకుంటే కాదండి. సంతోషంతో రావాలట, ఆనందంతో రావాలట, హృదయాన్ని నిష్కలంకముగా రావాలట. హృదయంలో ఎటువంటి సదుద్దేశం లేకుండా, ఎవరి మీద ఎటువంటి ఆలోచన లేకుండా నిష్కలంకంగా ఆయన మాటలని హృదయంలో నింపుకుంటే నీవు నిత్యము ఆనందముతో ఉంటావు, నిత్యము సంతోషంతో ఉంటావు నీవు. చూడండి, మరొక మాట మనం చూద్దామండి. మరొక మాట, కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. వారు ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. అంటే దేవుడు నీ హృదయంలో పుట్టించిన సంతోషం ఏమన్నాడు చూడండి, ధాన్య ద్రాక్షారసముల కంటే అన్నాడు. చూడండి, అంటే భూమి మీద ఉన్న ఈ లోకములో ఉన్న ఈ ధనధాన్యముల కంటే, సిరి సంపదల కంటే దేవుడు నీకు ఇచ్చే సంతోషం చూస్తారా, అది ఎంతో ఆనందకరమైనది. దేవుడు నీ హృదయంలో పుట్టిస్తున్న ఈ యొక్క ఆనందం, సంతోషము చాలా ఉన్నతమైనది. ఇది భూమి మీద డబ్బు నీకు ఇవ్వలేదు. ఇది లోకంలో డబ్బు సంపాదించామనుకోండి, ఈ డబ్బు అంతా ఒక జబ్బు వస్తే పోతుంది. అవును కదండి? ఎంత డబ్బు సంపాదించినా జబ్బుని తీయగలంటే జబ్బునే తీయలేనివాడు మనిషి. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ఎంత డబ్బు సంపాదించినా జబ్బునే తీసుకోలేనప్పుడు మరి దేవుడిచ్చిన యొక్క ఆనందం నీ హృదయంలో ఉంటే, అంటే ఎటువంటి జబ్బు లేకుండా నేను ఆరోగ్యవంతుడిగా దేవుడు నిలబెడితే నీకు ఎన్ని కోట్ల ఆదాయం చెప్పండి? ఎంత ధనం ఆదాయం నీకు? ఆలోచించండి ఒకసారి. ఈరోజు మనకు ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యమే ఏమంటాం మనం? అదే అండి కోట్లు. ధనం ఉన్నవారు వారికి ఉన్న రోగాన్ని వారి డబ్బు తీసుకోలేకపోతున్నారు. కారణం అంటే డబ్బు రోగాన్ని తీసివేయలేకపోతుంది. చూడండి, అలాంటి భయంకరమైన రోగాలు ఉన్నాయి. అలాంటి ఎటువంటి రోగాలు రాకుండా ఈ రోజు వరకు మనల్ని కాపాడి ఆరోగ్యవంతులుగా ఉంచి ఇదిగో నిత్య సంతోషముతో క్రీస్తు యొక్క రక్తముతో మనల్ని కడిగి ఆయన సన్నిధిలో చేర్చుకున్నాడు అంటే మనం ఎంత సంతోషంగా ఉండాలి చెప్పండి? ఎంత సంతోషంగా ఆయన సన్నిధిలో మనం చేరాలి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం
ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనం కొంత 4 వచనాల కిందకు. యెరూషలేము వీధులలోనే, చూడండి, యెరూషలేము వీధులలోనే సంతోష స్వరముతో, ఆనంద శబ్దముతో పండ్లు కుమారుని స్వరము, పండ్లు కుమార్తె స్వరమును, చూడండి, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండెను. ఎక్కడట? యెరూషలేము స్థలములలో, యెరూషలేము వీధులలో. ఎవరి స్వరం పడుతుందంట? పండ్లు కుమారుడు స్వరం, పండ్లు కుమార్తె స్వరం. ఎవరి పండ్లు కుమారుడు, ఎవరి పండ్లు కుమార్తె అంటే మనకు అందరికీ తెలుసు. పండ్లు కుమారుడు అనగా యేసుక్రీస్తు వారు, పండ్లు కుమార్తె అనగా సంఘం. ఎక్కడ వినబడుతుందంట? యెరూషలేము వీధులలో, దేవుని మందిరములో. వినబడుతున్నాడా? దేవుని యొక్క మాటలు మనకు వినబడుతున్నాయండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ మాటలు వింటున్నప్పుడు నీ హృదయంలో ఏముంటుంది తెలుసా? ఆనందం, సంతోషం రావాలి నీ హృదయంలో. మరి ఉందా మనకు? చెప్పండి. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం, కీర్తన గ్రంథము 32వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథము 32వ అధ్యాయం 11వ వచనం. చూడండి, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. ఏమన్నాడు? నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. ఎవరండి నీతిమంతులు? యేసు రక్తములో కడగబడిన వారు, యేసు రక్తములో వారి పాపాలని ఒప్పుకున్నవారు నీతిమంతులు. ఎలా ఉండాలంట? ఆనందముతో సంతోషముతో ఉండాలంటున్నారు. చూడండి, ఆనందముతో సంతోషముతో కేకలు వేయండి. మొదటి శతాబ్దంలో క్రైస్తవులైన వారు, నీతిమంతులైన వారు, వారి హృదయంలో నింపిన ఆనందం, సంతోషం ఏదైతే ఉందో అది అనేకులు చూశారండి. అనేకులు చూశారు. ఏంటి ఇంత ఆనందంగా, ఇంత సంతోషంగా వీరు పాటలు పాడుతున్నారు? వీరి యొక్క సంతోషం చూసి, వీరు ఉన్న ఆ యొక్క వెలుగును చూసి, ఇదిగో శరసాల పునాదులే వెనుకపోయాయి, శంకెళ్ళు తెగిపోయి ఏంటి వీరిలో ఉన్న ఆనందం అని చూశారట. చూడగానే ఎవరు కనబడ్డారు? వీరి వెనకున్న మహాశక్తి అయిన దేవుడు కనబడ్డారు. ఎందుకంటే మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడాలి. ఆయన మహిమపరచబడాలంటే మీరు ఎప్పుడు ఆనందముతో సంతోషంతో ఉండాలి. ఎప్పుడు మీరు ఆనందంతో సంతోషంతో ఉండాలి అంటే ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటల్ని మీ హృదయంలో దాచుకోవాలి. ఆ మాటలు మీకు ఏమిస్తాయి చెప్పండి? ధాన్యముల కంటే మించినవి, వెండి బంగారము కంటే ఆయన మాటలు కోరదగినవి. లోకములో ఏవి సాటిరావు ఆయన మాటలకు, అంత విలువైనవి. ఇదిగో ఈ రోజు వరకు నేను ఆరోగ్యవంతులుగా నిలబెట్టి, నిన్ను కాపాడి సజీవులుగా ఉంచి, ఇదిగో ఆయన సన్నిధిలో చేర్చి మాటలకి వినిపిస్తున్నాడంటే ఆలోచించండి, మీరు ధన్యులు. మరి మాటలు వింటున్న మన ఆనందంతో ఉండాలి, సంతోషంతో ఉండాలంటున్నాడు. చూడండి, ఎవరు తీసివేయలేని ఆనందాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటాడు. నిత్యము ఉండే ఆనందం అది మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఇదిగో స్వల్పకాలమని ఈ జీవిత కాలంలో ఇదిగో కొన్ని దినాలు దేవుని మందిరానికి స్త్రీ యొక్క దినాల్లో నీ హృదయం నిష్కలంగా చేసుకొని ఆయన మాటల్ని హృదయంలో పెట్టుకో. నేను ఎప్పుడు సంతోషంతో నింపి ఇదిగో బుద్ధియు, జ్ఞానమును, సర్వ సంపదలను నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని మందిరంలో ఏముంది చెప్పండి? లోకములో లేనిది దేవుని మందిరంలో ఉంది. లోకం మనకి ఇవ్వనిది దేవుడు మనకి ఇచ్చినది సర్వ సంపదలట. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తంలో వాటిని మనం ఎలా తీసుకోవాలి చెప్పండి? మనం తీసుకోవాలంటే ఇదిగో ఆయన మందిరంలో ఏం చేయాలి? మనం ఆయన మాటలకు నీ హృదయాన్ని ఇవ్వాలి, నీ హృదయంలో చోటు ఇవ్వాలి. అప్పుడేనండి ఆయన మాటలు నేను రక్షిస్తాయి, నీ ఆత్మను రక్షిస్తాయి. అందుకే ఆత్మను రక్షించే శక్తి గల వాక్యము ఏం చేయమన్నాడు? సాత్వికముతో స్వీకరించాడు. ఎందుకంటే మీ ఆత్మను రక్షించే శక్తి కలిగిన మాటలు ఇవి. మిమ్మల్ని రక్షించడానికి ఇదిగో ఆయన మాటలు మీకు వినిపిస్తున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలు, ఆయన మాటలు మీకు వినబడుతున్నప్పుడు వెంటనే మీకు అర్థం కావాలి, ఇదిగో దేవుడు నన్ను రక్షించాలనుకుంటున్నాడు, దేవుడు నా హృదయంలో ఆనందాన్ని నింపాలనుకుంటున్నాడు.
మరి నేనేంటి చింతతో, బాధతో, ఇబ్బందులతో ఉంటాను, అవన్నీ ఆయన మీద వేస్తాను. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అప్పుడు ఏంటి, మీ బాధలకు, మీ కష్టాలకు నెమ్మది, మీ ఇబ్బందుల్లో నుండి మీకు విముక్తి, మీ కష్టాల్లో నుండి మీకు విముక్తి రావాలంటే ఇది మీరు బాధపడిపోయి మీరు కష్టపడిపోవడం కాదు, ఆయన మీద వేయండి అంటున్నాడు. చూడండి, ఆయన మాటలు మీకు ఆనందాన్ని నింపుతాయి, ఆయన మాటలు మీ హృదయంలో సంతోషాన్ని నింపుతాయి, నిన్ను కాపాడుతాయి, మీ కుటుంబాన్ని కాపాడుతాయి, ఒక ఉన్నతమైన మరొక జీవితాన్ని కూడా ఇవ్వడానికి ఆయన మాటలు సిద్ధంగా ఉన్నాయి. మరి ధన్యకరమైన మాటలు మరి వినడానికి మనం సిద్ధంగా ఉన్నామో లేదో ఒకసారి మనమే ఆలోచించుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే దేవుని మందిరానికి వెళుదుమని జనులు నాతో అన్నప్పుడు నా హృదయం సంతోషిస్తుంది. ఇదిగో దేవుని మందిరానికి వెళ్ళాలని మనం అనుకున్నప్పుడు మన హృదయంలో సంతోషం ఉందా? అంటే ఆయన మందిరానికి వెళ్ళాలి అని మనస్సు పూర్తిగా ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు మనం వినగలుగుతున్నామా? వింటే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధపడుతున్నాడు, ఖచ్చితంగా నీ కష్టాల నుండి విడిపించడానికి సిద్ధపడుతున్నాడు, ఖచ్చితంగా నీ రోగాల నుండి ఆయన రక్షించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. మరి అట్టి మనస్సు ఆయనకి ఇస్తున్నావు? నీ మనస్సు ఆయనకి ఇస్తున్నావా? నీ హృదయాన్ని ఆయనకు అప్పగిస్తున్నావా? ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. దేవుని మందిరంలో నిత్య ఆనందం ఉంది, సర్వ సంపదలు దాగి ఉన్నాయి. ఇదిగో ఆయన మందిరంలోనికి వచ్చి ఇదిగో వాటిని మనం పొందుకోవాలనుకుంటున్నామా? ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నామా అండి? అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం, అవును కదండి. మరి ఆరోగ్యం ఎక్కడ వస్తుంది అనుకుంటున్నారు? మీకు లోకం అంతా కలుషితం అయిపోయింది, లోకంలో మీకు ఆరోగ్యం లేదండి. ఇదిగో దేవుని మాటలు వింటే అది మీకు ఆరోగ్యం అంటాడు బైబిల్ గ్రంథంలో మాట ఉంటుందండి. ఆయన మాటల వలన నీకు ఆరోగ్యం అంటే ఆయన మాటలు వింటే ఆరోగ్యమా? అవునండి. అప్పుడప్పుడు మన డాక్టర్ దగ్గరికి మనం వెళ్తుంటామండి. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు అండి మన ఒంటిలో ఏ రోగం లేకపోయినా మనకు అదొక ఒత్తిడి ఉంటుంది. డాక్టర్ అన్ని పరీక్షలు చేసి ఏ రోగం లేదంటాడు, కానీ ఏ రోగం లేదు అని చెప్పి కొన్ని ధైర్యం చెప్పే మాటలు చెప్తాడండి. ఆ మాటలు వినటం వల్ల మనకున్న రోగం కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక డాక్టరు మాట చెప్తే రోగాలు తగ్గిపోతాయి. కొంతమందికి నాకు రోగం ఉన్నా నాకు ఎటువంటి రోగం లేదని వారికున్న మనోధైర్యం అని బట్టి మందులు వేసుకోకుండా రోగాలు తగ్గిపోతాయి. ఆలోచించండి. అంటే ఏదో ఒక మాటను బట్టి, ఒక విశ్వాసాన్ని బట్టి నీకున్న రోగాలు, నీకున్న అన్నీ పోతుంటే మరి దేవుని మాటల్లో అంతకంటే విలువైనవి కదండి, అంతకంటే ఆనందకరమైనవి కదండి, నీ జీవితానికి ఒక మార్గాన్ని చూపించేవి కదండి. మరి ఈ మాటల కోసం నీ హృదయాన్ని ఇస్తున్నావా? హృదయమైన తలుపు తీసి ఆయన మాటలు నింపుకుంటున్నావా? ఇప్పుడు నిన్ను సంతోషముతో నింపాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు బాధతో, ఇబ్బందులతో, కష్టాలతో ఉండాలనేది ఆయన ఆశ కాదు. కానీ ఈ రోజున మన కష్టాలు, బాధలు, ఇబ్బందులు పోకపోవడానికి గల కారణం ఎప్పుడు అవే మనం హృదయంలో ఉంచుకోవటం. అందుకే దేవుని మందిరానికి వస్తున్నప్పుడు అవన్నిటినీ ఆయన మీద వేసి మన హృదయాన్ని ఆయనకు అప్పగిస్తే మనకున్న కష్టాల నుండి ఆయన విడిపించడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, అట్టి ధన్యత మనకందరూ కలగాలని మరి కోరుకుంటూ దేవుని మందిరానికి వస్తున్న మనం అందరము ఎప్పుడు దేవుని యొక్క ఆనందాన్ని నింపుకొని మరి వెళ్ళాలని కోరుకుంటూ ఈ మాటలు ముగుస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకున్నాను. దయగలిగిన మా కన్న తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనములు చెల్లిస్తున్నాం. ఆయన జీవము కలిగిన నీ సన్నిధికి మేము ఎందుకు రావాలని మేము ఆలోచిస్తానని. ఎదుగో నీ సన్నిధిలో నిత్యానందం ఉందనైనా, బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు నీ సన్నిధిలో గుప్తములే ఉన్నాయనైనా. వాటిని మేము పొందుకోవాలంటే, మేము ఆరోగ్యంగా ఉండాలన్నా, భూమి మీద మేము బ్రతకాలన్నా, ఇదిగో సిరి సంపదలతో మేము ఉండాలన్నా, ఇదిగో నీ సన్నిధికి వచ్చి వాటిని మేము సొంతం చేసుకోవాలన్నావు నాయన. నీ సన్నిధిలో అవన్నీ దాచిపెట్టావునైనా, నీ మాటల్లో అవన్నీ దాచి ఉన్నాయన్నా నాయన. ఆ మాటలు విని మా హృదయానికి సంతోషం కలిగేలా, మా హృదయాన్ని ఆనందపరుచుకునే విధముగా నీ మాటలు మా ఒక జీవితానికి తోడుగా ఉంచడం ఆయన. ఇంతవరకు విన్న ఈ మాటలు విడిచిపెట్టకుండా, అపవాది వారి హృదయం నుండి ఎత్తుకొని పోకుండా నిత్యానందం మా హృదయంలో నింపే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహిస్తారని కోరుతూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.